లేబర్ లాస్ సంబంధించి మీ సిలబస్లో ఉన్న ప్రతి లేబర్ లా మనం డెప్త్గా డిస్కస్ చేసుకున్నాము విత్ మెమరీ హింట్స్. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి సిరీస్ మనం ఏం స్టార్ట్ చేసుకుందామంటే లేబర్ లాస్కి సంబంధించి కంపారిజన్ టేబుల్ ఒకటి రెడీ చేసుకుందాము. కంపారిజన్ టేబుల్ ఎందుకంటే సింపుల్గా మర్చిపోతూ ఉంటారు ఏ లేబర్ లాలో ఏం చెప్తా ఉంది అని. ఒక్కో లేబర్ లాలో చూసుకున్నాం అనుకుంటే ఒక దాంట్లో ఏజ్ ఒక రకంగా ఉంటుంది, ఒక యాక్ట్లో చూసుకున్నాం అనుకుంటే వేజ్ ఒకటి, ఒక లేబర్ లాలో బేసిక్ ఉంటుంది, ఒక లేబర్ లాలో డిఏ కూడా ఇంక్లూడ్ చేస్తారు, ఒక లేబర్ లాలో హెచ్ఆర్ఏ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఒక్కో రకంగా ఒకటి, ఒక్కో చోట ఫెసిలిటీస్ ఒక్కో రకంగా ఉంటాయి. కొంతమందికి మనకి వాష్రూమ్ ఉండాలి అని చెప్పి అంటారు, కొంతమంది చూసుకుంటుంటే క్యాంటీన్ కూడా ఉండాలంటారు, కొన్ని యాక్ట్స్లో చూసుకున్నాం అనుకుంటే మనకి క్రంచ్ ఫెసిలిటీ కూడా ఉండాలంటారు. సో ఇలా ఈ ఫెసిలిటీసు, వేజు, ఏజు, ఇలా ఏవైతే డెఫినేషన్స్ లేదంటే మీరు మర్చిపోతూ ఉంటారో వాటిని మనం ఒక టేబుల్లో ఫామ్ చేసుకొని లేబర్ లాస్ అన్నీ ఇక్కడ రాసుకుందాము. ఇక్కడ వేజ్ రాసుకొని ఇక్కడ ఈ లేబర్ లాకి సంబంధించి వేజ్ ఎంత చెప్తుంది, ఈ లేబర్ లాకి సంబంధించి వేజ్ ఎంత, ఈ లేబర్ లాలో ఏజ్ ఎంత ఉంది, ఈ లేబర్ లాలో మనం ఇలా లేబర్ లాస్కి సంబంధించి ఒక టేబుల్ మెమొరీ హింట్స్తో నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు మీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఏం చూసుకోబోతున్నాం అంటే ఈ లేబర్ లాస్కి సంబంధించి ఇయర్స్ గుర్తుపెట్టుకుందాం. ఇయర్స్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలా సింపుల్గా అడుగుతూ ఉంటారు. ఓకే, ఒక్కో మీకు సింపుల్గా పేపర్ సింపుల్గా ఇవ్వాలి, లేదంటే కొద్దిగా మోడరేట్ ఇవ్వాలి అనుకుంటే ఇయర్ అడిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆర్ఎల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ లేబర్ లాకి సంబంధించి ఈ ఏజ్ కరెక్ట్గా సూట్ అవుతా ఉంది అని చెప్పి మిమ్మల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకని మనం ఏజెస్ నుంచి మొదలు పెట్టుకుందాం. కంపారిజన్ టేబుల్ ఫస్ట్, మన కంపారిజన్ టేబుల్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక టేబుల్ వేసుకోవాలి, ఒక పేజ్లో వరుసగా ఇలా లేబర్ లాస్ మొత్తం యాడ్ చేసుకుని ఈ ఇయర్ ఏది అనేది ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? టేబుల్ మొత్తం నేను ఇస్తాను, మీకు ప్రింట్అవుట్ మెటీరియల్ ఇస్తాను, అట్ ద సేమ్ టైం మెమరీ హింట్స్, మైండ్ మ్యాప్స్ సహా ఇస్తాను, టెన్షన్ లేదు. కానీ మీరు హ్యాండ్ రైటన్తో ఇలా ప్రిపేర్ చేసుకోగలిగితే ఈజీ ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఏజ్ చూసుకుందాం. ఏ లేబర్ లాలో ఎంత ఏజ్ ఉంటుంది, చైల్డ్కి ఎంత ఏజ్ ఉంటుంది, లేదంటే అడల్ట్కి ఎంత ఏజ్ ఉంటుంది, ఈ ఏజ్ చూసుకుందాం. దాని తర్వాత వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇలా ఒక్కొక్క వీడియోలో మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో స్టార్ట్ అయింది. ఓకే, మన ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏ ఇయర్లో ఫోర్స్లో వచ్చింది లేదంటే స్టార్ట్ అయింది అని చెప్పి అడిగే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పీవైక్యూలో కూడా ఉన్నాయి అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. 1947 ఎలా గుర్తుపెట్టుకుంటాం? సింపుల్ అండి. డిస్ప్యూట్స్ అనంగులోనే, గొడవలు అనంగులోనే మనకి బాగా డిస్ప్యూట్స్ ఎవరితో జరిగినాయి? బ్రిటిష్ వాళ్ళతోనే కదా. 1947లో మనకు విడుదల జరిగింది కదా, అవునా? సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ చాలా సింపుల్గా 1947 లింక్ చేసుకొని మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇప్పటి నుంచి డిస్ప్యూట్ రాంగ్లోనే బ్రిటిష్ వాళ్ళు మీకు గుర్తు రావాలి. 1947 మన ఇండిపెండెన్స్ డే గుర్తు రావాలి. ఫ్యాటల్ యాక్సిడెంట్ యాక్ట్ 1955 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏం లేదండి, యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరైనా కొట్టుకుంటున్నప్పుడు, లేదంటే ఇలా సింపుల్గా మీరు అలా ఊహించుకోండి, ఎల్యూజినేట్ చేసుకున్నారు అనుకుంటే సింపుల్గా గుర్తుండిపోతుంది. ఎవరైనా కొట్టుకుంటున్నారంటే మంచి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవునా? ఇద్దరు కొట్టుకుంటున్నారు, లేదంటే కార్ల మీద వెళ్తూ ఉన్నారు, ఇద్దరు కార్లో వెళ్తూ ఉన్నారు, యాక్సిడెంట్ జరుగుతుంది కదా కొట్టుకుంటూ ఉంటే. సో కొట్టుకోవటం అనగానే పంచ్ అంటే 5. ఓకేనా? మన 5 వేళ్లే కదా పంచ్ అంటే. సో ఇలా 5తో 55 ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుంది అంటే 55. ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి. ఈ ఇమేజ్ మీ మైండ్లో వచ్చేయాలి ఎగ్జామినేషన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు. చాలా ఫన్నీగా సింపుల్ వేలో ఇలా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ప్రతిదీ ఎక్కడ నెంబర్ కనిపించినా సరే, లేదంటే ఎక్కడ మీరు మర్చిపోతారో అక్కడ నేను మీకు మెమరీ హింట్స్తో మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేసి పెట్టాను. మీరు యాప్లో ఒకసారి చూసారనుకుంటే ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి మన పీవైక్యూస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్, మైండ్ మ్యాప్స్తో సహా నేను మీకు అక్కడ కోర్సు లాంచ్ చేసి పెట్టాను. ప్రతి సబ్జెక్ట్ అందులో కవర్ అవుతుంది. మీకు లేబర్ లాస్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి, పాలిటీ, హిస్టరీ, ఎక్కడైతే మీరు మర్చిపోతారో ఆర్టికల్స్ మర్చిపోతూ ఉంటారు, లేదంటే మీరు హిస్టరీకి సంబంధించి చూసుకున్నారనుకుంటే ఇయర్స్ మర్చిపోతూ ఉంటారు, ప్రతి చోట మీరు గుర్తుపెట్టుకునేలాగా అక్కడ నేను మీకు కోర్స్ యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. పీడిఎఫ్స్ నేను మీకు రిటర్న్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత మీకు మైండ్ మ్యాప్స్తో అండ్ ప్రింటబుల్ ఫార్మాట్తో, అట్ ద సేమ్ టైం మీకు ఇలా కంపారిజన్ టేబుల్స్తో కూడా నేను మీకు ప్రొవైడ్ చేసి పెడతాను. మీకు ఎలా ఇష్టం ఉంటే, ఎలా చదువుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఉంటే ఆ రకంగా మీరు చదువుకోవచ్చు. ఓకే, మంచి మెమరీ హింట్స్, చాలా తక్కువ సమయంలో మీకు రివిజన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అనగానే 1947 మీ మైండ్లో వచ్చేస్తుందా? ఫ్యాటల్ యాక్సిడెంట్ అనగానే యాక్సిడెంట్స్, ఫ్యాటల్ ఎప్పుడు జరుగుతాయంటే ఇద్దరు కలిసి పంచెస్ కొట్టుకుంటున్నట్టు మీ మైండ్లో రివిజన్ చేసుకోండి. సింపుల్గా ఎగ్జామ్లో సింపుల్గా టిక్ చేసి టైం వేస్ట్ అవ్వదు, రివిజన్ కూడా అవసరం ఉండదు. ఓకేనా? అలాంటి కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం మన దగ్గర 1-to-1 మెంటర్షిప్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైతే మీ దగ్గర 30-40 డేస్ టైం ఉంది, సిలబస్ మొత్తం కవర్ చేయాలి, ఎలా రోజు డైలీ టార్గెట్స్ ఎలా ఉండాలి, దాని తర్వాత మీకు ప్రిపరేషన్లో
మంచి గైడెన్స్ కావాలి. ప్రతిరోజు మీరు చదివింది ఎవరో ఒకళ్ళు వినటం కానీ, లేదంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేస్తూ ఉంటే అది ఎక్కువ గుర్తుంటుంది. ఒక టార్గెట్ ఉండటం వల్ల, ఒకడు నన్ను ప్రశ్నిస్తాడు అనేది ఉండటం వల్ల మీ మైండ్లో ఎక్కువ శాతం చదువుకోవడానికి కాన్ఫిడెన్సు లేదంటే మోటివేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ట్రై చేయండి. మెంటర్షిప్ కోర్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబరు 9491370061. ఈ నెంబర్కి టెక్స్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ స్టేటస్, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నేను మీకు చూసి, మీరు ఎంత డెప్త్గా కవర్ చేస్తున్నారు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీ స్టడీస్ డెప్త్ ఎంత ఉంది అనేది చూసి అప్పుడు నేను మీకు కోర్సు సజెస్ట్ చేస్తాను. సో వీడియోలో వెళ్ళిపోయా అనుకుంటే వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ పేపర్స్ యాక్ట్ 1955 లేదా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1958 అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మేజర్గా ఎనాక్ట్ అయింది 1955. అమెండ్మెంట్స్ జరిగింది. అమెండ్మెంట్స్ అంతా అడిగారు. ఇంకా దెప్త్కి వెళ్ళాలంటే అమెండ్మెంట్స్ అడుగుతారు. యాక్ట్ చెప్పేటప్పుడు నేను మీకు అమెండ్మెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. సో ఇప్పుడు మనం వర్కింగ్ జర్నలిస్ట్ న్యూస్ పేపర్ యాక్ట్ 1955 ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇద్దరు కొట్టుకున్నారు లేదంటే యాక్సిడెంట్ అయితే మాత్రం చాలు న్యూస్ పేపర్స్ వచ్చేస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్ వాళ్ళు, జర్నలిస్టులు వచ్చేస్తూ ఉంటారు కదా. ఇద్దరు కొట్టుకున్న, యాక్సిడెంట్లు అయినా ఏమైనా సరే, యాక్సిడెంట్స్ కొట్టుకోవటం అంటే 5 పంచెసే కదా. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఒకడు ఇంకోటి మీద పంచ్ వేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇలా ఫ్యాటల్ యాక్సిడెంట్ యాక్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రెండు ఒకే చోట. యాక్సిడెంట్ అయింది అంటే లారీ ఢీ, ఇద్దరు ఢా అని చెప్పి మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు కదా. సో అలా యాక్సిడెంట్కి సంబంధించి అండ్ జర్నలిస్ట్కి సంబంధించి న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు. అలా ఇంటర్లింక్ చేసుకోండి, సింపుల్గా గుర్తుండిపోతుంది. సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ వర్కర్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. సో సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్స్ సంబంధించి 1981. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకుంటే మూవీ థియేటర్లో సర్టిఫికేట్స్ కనిపిస్తూ ఉంటాయా? ఏ సర్టిఫికేట్ మూవీ వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు? 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే వెళ్ళకూడదు. ఓకేనా? 81 ఇలా సింపుల్గా లింక్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో మీ నెంబర్ మొత్తం అడగరు. నెంబర్ మొత్తం మిమ్మల్ని 1981, 1773 ఇలా అడగడు. 1981, 1982, 1881, 1882 ఇలానే అడుగుతాడు. ఓకేనా? ఇంత దగ్గరలోనే ఉంటాయి. మనకి అట్మోస్ట్ లాస్ అన్నీ 1900లోనే ఉంటాయి. సో ఈ మిగతా 2 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఓకేనా? 95% లాస్ మీకు 1900తోనే ఉన్నాయి. 1800తో ఉన్న లాస్ చాలా తక్కువ. 2-3 ఉన్నాయి. ఆ 2-3 చెప్తాను నేను. అవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మిగతా అన్ని ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇలా మీరు చూసుకోవాలనుకుంటే 18 ఏళ్ళు ఎవరికైతే ఓటు హక్కు వచ్చిందో, 18 ఏళ్ళు ఉన్నారో పెద్ద పిల్లలు, వాళ్ళే ఏ సర్టిఫికేట్ మూవీస్కి వెళ్ళాలి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి, ఫన్నీగా గుర్తుండిపోతుంది. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. గ్రాట్యుటీ ఎప్పుడు ఇస్తారండి? 1972. గ్రాట్యుటీ ఎప్పుడు ఇస్తారు? నీకు పెన్షన్ వచ్చే నువ్వు రిటైర్ అవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 62. 72 సింపుల్గా లింక్ చేసుకోండి. ఓకేనా? 62, 72. 62, 72. 62 కాదు, 72. ఒకసారి 2-3 సార్లు మనసులో అనుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ 1976. నేను మీకు మెమరీ హింట్ కూడా ఇక్కడ ఇస్తూ వెళ్తూ ఉన్నాను, చూసుకోవడానికి ట్రై చేయండి. ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ 1976. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేశారు అనుకుంటే ఈ 76 అనేది ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ ఎందుకు అసలు? ఏదైతే మేలు ఫీమేలు ఎవరైతే ఉన్నారో లేదా చైల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈక్వల్గా రెన్యుమినేషన్ ఇవ్వాలి. మేజర్గా ఈక్వల్ రెన్యుమినేషన్ మేల్ అండ్ ఫీమేల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. వర్కింగ్ అవర్స్ బేస్ మీదగా వాళ్ళ పని కష్టాన్ని బట్టి ఇవ్వడం, వాళ్ళ శాలరీ ఇవ్వాలి. కానీ వాళ్ళ ఏదైతే జెండర్ ఉందో దాన్ని బేస్ చేసుకొని శాలరీ ఇవ్వకూడదు అనేది ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ చెప్తూ ఉంటుంది. ఎంత రెన్యుమినేషను ఏంటి, ఎంత వస్తుంది మనకి చూసుకున్నాం అనుకుంటే 21,000, 20,000 ఈక్వల్ రెన్యుమినేషన్ ఎంత ఇవ్వాలి, ఏంటి, ఎంత ఏజ్ వాళ్ళు వస్తారు ఇందులో. దాని తర్వాత ఏ ఫ్యాక్టరీస్కి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, 10 మంది వర్కర్స్ ఉండాలా, 20 మంది వర్కర్స్ ఉండాలా ఆ ఫ్యాక్టరీలో, ఉమెన్స్ ఎంతమంది ఉండాలి, 50 మంది ఉండాలా, ఇవన్నీ మనం కంపారిజన్ టేబుల్స్ బెనిఫిట్స్లో మాట్లాడుకుందాం. కంపారిజన్ వీడియో బెనిఫిట్కి సంబంధించి ఒకటి తయారు చేసుకుందాము. ఓకే. అందులో మనం క్లియర్గా మన ఏదైతే టేబుల్ తయారు చేసుకుంటున్నాం కదా ఆ టేబుల్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇయర్ గుర్తుపెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏజ్ గుర్తుపెట్టుకుందాం, దాని తర్వాత వేజ్ ఏమేమి కలుస్తాయి అనేది, దాని తర్వాత బెనిఫిట్ కూడా ఒకటి మాట్లాడుకుందాం. సో దట్ ఈ కంపారిజన్ టేబుల్ మీరు చూశారు అంటే ఎగ్జామినేషన్లో ఈ ఒక్క టేబులే సరిపోవాలి మీకు. మిగతా ఏ లా ఓపెన్ చేయకూడదు, మీరు డైరెక్ట్గా ఈ టేబుల్ చూసుకొని వెళ్ళిపోవాలి మీరు. ఓకేనా. ఆ రకంగా టేబుల్ ఒకటి తయారు చేసుకుందాము. అయితే ఇలా తయారు చేయాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలో చెప్పాలి, వీడియోని లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా. ఎస్. ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ 1976ని మీరు కొద్దిగా అబ్జర్వ్ చేశారు అనుకుంటే మేలు ఫీమేల్ గురించే కదా మాట్లాడుతుంది. మేలు ఫీమేల్ని మనం ఎలా డినోట్ చేస్తూ ఉంటాం, ఇలానే కదా, ఈ సింబల్స్తోనే కదా మేల్ని ఫీమేల్ని డినోట్ చేసేది. కొద్దిగా అబ్జర్వ్ చేశారు అనుకుంటే 76 మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 76 మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుందా? 76
76 కనిపించలేదా? ఒక్కసారి పెన్ను మారుస్తాను సో దట్ మీకు ఇంకా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చూడండి 76 మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎస్, ఇలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి, గుర్తుండిపోతుంది. ఓకేనా? ఎస్. వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ మీరు ఏ యాక్ట్ చూసుకున్నా మెన్ అనే యాక్ట్ ఇది ఒకటే ఉంటుంది, మెన్ పేరుతో యాక్ట్ ఇది ఒకటే ఉంటుంది. కానీ ఇది ఓన్లీ మ్యాన్స్ కోసమే కాదు, మేల్స్ కోసమే కాదు ఈ యాక్ట్, అందరి కోసం ఈ యాక్ట్. కాకపోతే ఇక్కడ కనిపించడానికి దీని పేరు కూడా మార్చేశారు. మనకి అమెండ్మెంట్ జరిగింది, వర్క్మెన్స్ కంపెన్సేషన్ని ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ కిందగా పేరు కూడా మార్చేశారు. ఆ అమెండ్మెంట్ అదంతా నేను మీకు కదా మొత్తం వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో 1923 ఇక్కడ మేల్ గురించి ఈ ఒక్క యాక్టే మాట్లాడుతుంది కదా. మేలు ఎప్పుడు మగవాళ్ళు లేదంటే మేల్స్ ఎప్పుడు అటెన్షన్లో ఉంటారు, 1 2 3 గో అనంగులోనే పరిగెడతారు, అంతేనే కదా. మనకి హుసేన్ బోల్ట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎనీవేస్ ఫీమేల్ కాదా అంటే ఫీమేల్ కూడా బాగా పనిచేస్తూ ఉంటారు, బాగా స్పీడ్గా ఉంటారు. అయితే ఈ యాక్ట్ ప్రకారం 1 2 3 గో 1 2 3 గో అనంలోనే మెన్సే వెళ్తారు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫీమేల్స్ కూడా వెళ్తారా వెళ్ళరా మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి, ఫీమేల్ స్పీడ్గా ఉంటారా లేదా అనేది. ఓకే, ఇంత ఫన్నీగా ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని గురించి ఇప్పుడు చూడండి. ఈ యాక్ట్కి సంబంధించి వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ మీకు ఎగ్జామ్లో ఇయర్ గురించి అడిగాడు అంటే అసలు వదులుతారా మీరు క్వశ్చన్ని? ఎంత సింపుల్గా టిక్ చేసి వస్తారు. సో ఫన్నీగా మాట్లాడడానికి నేను మీకు ఆ మాటలన్నీ చెబుతున్నాను. ఓకేనా? మేలు అండ్ ఫీమేల్ అందరూ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ కిందగానే మనం 1976గానే వెళ్దాము. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1976. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ చాలా సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. స్టాండింగ్ ఎందుకు నుంచున్నారు? అందరూ బ్రిటిష్ వాళ్ళ ముందు నుంచున్నాం మనం అందరం. ఎందుకు నుంచున్నాం అంటే మాకు స్వాతంత్రం ఇవ్వండి అయ్యా, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పి 1 year పాటు మనం నుంచుంటే నెక్స్ట్ ఇయర్లో మనకి 1947లో మనకి స్వాతంత్రం ఇచ్చారు. ఇది నిజమా అంటే కాదు, ముమ్మాటికి నిజం కాదు. మనం కష్టపడి సొంతంగా అవసరం ఉన్న చోట గొడవలు పడ్డాం, అవసరమైన చోట ప్రాణత్యాగాలు చేసాం, ఇవన్నీ చేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి స్టాండింగ్ ఎవరి దగ్గర నుంచున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర గట్టిగా నుంచున్నాం, మా స్వాతంత్రం మాకు ఇవ్వండి అని చెప్పి 1946లో మనం నుంచున్నాం. కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చేసింది అన్నట్టు సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ యాక్ట్ చూసుకున్నాం అనుకుంటే కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అంటే ఏదైతే వీళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ రెగ్యులేషన్ చేయడానికి అబాలిషన్ చేయడానికి దీనికి సంబంధించి మనకి ఈ యాక్ట్ మాట్లాడుతుంది. దీనికి సంబంధించి 1970. ఒక్కసారి మీరు కాంట్రాక్ట్ లేబర్ని అబ్జర్వ్ చేశారు అంటే కాంట్రాక్ట్ లేబర్ సిఓనే డైరెక్ట్గా 70 లాగా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, 70 రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ చూడండి, సిని ఇలానే కదా మీరు సి రాసేది, కొద్దిగా సిని అటు తిప్పండి, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సిని కొద్దిగా ఇది ఇలా ఉందనుకోండి, 70 కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఎస్, ఎంత ఫన్నీ గుర్తుపెట్టుకుంటే అంత ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఎగ్జామినేషన్లో సింపుల్గా స్ట్రైక్ అవుతుంది. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 గురించి డిస్కస్ చేస్తూ ఉంది. ప్లాంటేషన్ లేబరు ఒక్కసారి మీరు మీ చేతిలో ఇదే కదా ప్లాంటేషన్ అనగానే చెట్లు నాటడం అనగానే మన మైండ్లో ఇదే కదా, ఒక చేతిలో ఉన్న ఈ చెట్టు ఇదే కదా మనకు ప్రతి సంవత్సరం ఒక చెట్టుని నాటు, ప్రతి సంవత్సరం నీ చేత్తో ఒక చెట్టుని నాటు, హ్యాండ్ అంటే 5, ఇలా ఒక ఇమేజ్ని మైండ్లో తెచ్చుకున్నాను అనుకుంటే హ్యాండ్ అంటే మన 5ని మన మెమరీ హింట్ 5ని హ్యాండ్తో మనం ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటాం. ఇందాక మనం పంచ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఫ్యాటల్ యాక్సిడెంట్ యాక్ట్ పంచ్ గురించి 2 5లు ఉన్నాయి అక్కడ. సో మన చేతిని ఎప్పుడు 5తో ఇంటర్లింక్ చేసుకుని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. ఓకేనా? ఒక్కో నెంబర్కి ఒక్కో కోడింగ్ ఒక్కో చోట ఒక్కోలా ఉండదు, ప్రతి చోట 5కి హ్యాండ్తోనే వాడతాము, మనం ఇంటర్లింకింగ్ చేసుకుంటూ ఉంటాము. అప్పుడే మనకి ఎక్కువ మెమరీ హింట్స్ ఎక్కువ అవ్వవు, మన మైండ్లో ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వదు మైండ్. ప్రతి చోట మెమరీ హింట్ ఒకే లింక్లో ఉంటుంది, కాకపోతే మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను మీకు చెబుతూ ఉంటాను. ఓకేనా? 5కి వచ్చేసి మనం హ్యాండ్, ఒక చేతితో నువ్వు చెట్టు నాటు, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్, ఇలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మినిమం వేజెస్ యాక్ట్ 1947. మనం 1947కి సంబంధించి ఏం చేస్తామంటే దీని ముందున్న యాక్ట్, దీని తర్వాత ఉన్న యాక్ట్ని ఇండిపెండెన్స్తో లింక్ చేసుకున్నాం అనుకుంటే మనకి బాగా గుర్తుంటుంది. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మినిమం వేజెస్ యాక్ట్, నేను ఇందాక మీకు ఏం చెప్పాను, స్టాండింగ్ ఎందుకు స్టాండ్ అయ్యాము అంటే మన స్వాతంత్రం కోసం 1 సంవత్సరం పాటు స్టాండ్ అయ్యాము. దాని తర్వాత డిస్ప్యూట్స్ ఎవరితో ఉన్నాయి మనకి ఎక్కువ అంటే బ్రిటిష్ వాళ్ళతో ఉన్నాయి. 1947 ఈ యాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇంకోటి ఉంది, ఇది 1948, దీని తర్వాత వచ్చింది. ఓకే, 1946, 1947, 1948
ఈ యాక్ట్స్ మీరు సింపుల్గా ఒక చోట రాసుకోండి, గుర్తుండిపోతాయి. ఓకే, ఇదేంటిది డిస్ప్యూట్ యాక్ట్ ఇక్కడ చెప్తా ఉంది. డిస్ప్యూట్ యాక్ట్ మనకి డిస్ప్యూట్కి సంబంధించి ఏదైనా ఉంటే ఈ యాక్ట్ చెబుతూ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకి 1946 నేను మీకు చెప్పాను స్టాండింగ్ యాక్ట్, స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్. ఓకేనా, దీని తర్వాత ఏ యాక్ట్లు జరిగినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ప్రశాంతంగా మన ఫ్యాక్టరీలో మనమే పని చేసుకుందాం. ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఏ పడితే ఆ ఫ్యాక్టరీలో పని చేయాల్సిందే, వాళ్ళు ఎంత జీతం ఇస్తే అంతే తీసుకోవాల్సిందే అన్నట్టు మనం చేశారు. సో ఇప్పటి నుంచి మన మినిమం వేజ్ మనమే డిసైడ్ చేసుకుంటాం. ఓకే, మినిమం వేజ్ ఎంత? 15,000 మారింది 21,000. ఓకే, మినిమం వేజ్ ఎంత ఇవ్వాలి అంటే 21,000. నేను వీడియోలో డెప్త్గా డిస్కస్ చేశాను కదా. సో ఇక్కడ ఈ ఇయర్స్ గురించే మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మినిమం వేజ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఈ మినిమం వేజ్ కానీ లేదంటే ఫ్యాక్టరీ సైడ్ కానీ మన ఫ్యాక్టరీలో మనమే పని చేసుకుంటాము. బ్రిటిష్ వాళ్ళు ఏ ఫ్యాక్టరీలో చెప్తే ఎక్కడ వెళ్ళమంటే అక్కడ మేము వెళ్ళము. మా ఫ్యాక్టరీలో మేమే పని చేసుకుంటాము. మా మినిమం వేజ్లు మనమే డిసైడ్ చేసుకుందాము. ఓకేనా, ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యాక్టరీలో అక్కడ పనిచేసి వేజ్ సరిగ్గా ఇవ్వక, అన్నం తినక, తిండి తినక, కావాల్సినప్పుడు నిరాహార దీక్షలు చేసి మొత్తం కష్టపడ్డాం. ఇప్పుడు మాత్రం మా మినిమం వేజ్ మేమే డిస్కస్ చేసుకుంటాము. ఇలా సింపుల్గా 1946, 47, 48 యాక్ట్స్ ఒక చోట రాసుకొని 2-3 సార్లు జస్ట్ అలా అబ్జర్వ్ చేయండి, గుర్తుండిపోతుంది. లేదంటే ఈ వీడియో చూడండి. ఇప్పటి నుంచి నేనేం చేస్తాను అంటే ఈ కంపారిజన్ టేబుల్స్ అన్ని 10 తీసుకొని వస్తాను. అంటే 10 అంటే 10 నిమిషాలు, 10 మినిట్స్ వీడియోస్ తీసుకొని వస్తాను. మొత్తంగా మీరు చూసుకున్నాకుంటే యాక్ట్స్ అన్నీ కలిపి ఒక 1.5 లేదంటే 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయ్యి చూసుకుంటాను. ఈ 2 అవర్స్ వీడియో మీరు ఒక 1x స్పీడ్లో, 1.5x లేదంటే 2x స్పీడ్లో చూసేయండి. ఒకసారి 1xలో చూడండి, దాని తర్వాత 1.5, 2xలో రివిజన్ అప్పుడు చూసుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఎగ్జామ్ అప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్స్కి సంబంధించి, లేబర్ లాస్కి సంబంధించి జస్ట్ ఈ 2 గంటల వీడియో సరిపోవాలి మీకు. ఓకేనా, ఈ వీడియోస్ అన్నీ కంపైల్ చేసి ఒక పెద్ద వీడియోలో చేద్దాము. ఆ వీడియోస్ అన్నీ కంపైల్ చేసి ఒక చోట పెట్టేసాం అనుకోండి, మీరు జస్ట్ అలా అదొక ప్లేలిస్ట్లా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, ఇందాక మాట్లాడుకున్నాం కదా 1948. ఇక్కడ ఇంకొక యాక్ట్ కూడా యాడ్ అవుతా ఉంది. దీన్ని ఎలా ఇంటర్లింక్ చేసుకుంటాము ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఎవరైతే దేశం కోసం, మన స్వాతంత్రం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఇన్సూరెన్స్ ఎందుకంటే చాలామంది చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. సో వాళ్ళందరి కోసం ఎంతో కొంత ఇవ్వాలి కదా, మనం ఏదో ఒక గౌరవం ఇవ్వాలి కదా. సో ఇన్సూరెన్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ. ఓకేనా, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే మనం వాళ్ళకి సహాయం చేసినట్టే. వాళ్ళకి గౌరవం ఇద్దాం, ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్, చాలామంది ఇప్పుడు కూడా ప్రస్తుతం పెన్షన్స్ అవన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, సో ఓవరాల్గా ఎన్ని యాక్ట్స్ అయిపోయినాయి అంటే 1946లో స్టాండింగ్ ఆర్డరు, వాళ్ళ ముందు నుంచున్నాము, అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. 1945 గొడవలన్నీ, డిస్ప్యూట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫ్యాక్టరీలో మనమే పని చేసుకుందాము, మన మినిమం వేజెస్ మనమే డిసైడ్ చేసుకుందాము. దాంతోపాటు ఎవరైతే కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు కదా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేద్దాము. సో అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 5-6 యాక్ట్స్ ఒకే దెబ్బకి వెళ్ళిపోతాయి ఇన్సూరెన్స్కి సంబంధించి. ఇంపార్టెంట్ యాక్ట్స్ అవన్నీ, ఒక్కడి కూడా అనవసరం యాక్ట్ లేదు. బోనస్ యాక్ట్ చూసుకున్నాం అనుకుంటే 1965. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చాలా సింపుల్. మీరు క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడతారు, అందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారండి? టెస్ట్ సిరీస్ సంబంధించి కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ ఎవరికి ఇస్తారు? ఆరెంజ్ క్యాప్లు అంటారు, ఐపీఎల్లో రెడ్ క్యాప్లు అంటారు. సో ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఎవరైతే బాగా సిక్సర్స్ కొడతారో, బాగా రన్స్ 6లు 5లు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకే కదా ఇచ్చేది. అలానే బోనస్ కూడా ఎవరికి ఇస్తారు సార్ అంటే బాగా కష్టపడే వాళ్ళకే. ఓకే, బాగా చాలా ఫన్నీగా ఉంది కదా. బోనస్లు 6లు 5లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మనం ఇస్తూ ఉంటాం బోనస్లు. ఓకేనా, ఎలా అయితే మనం 6ers 5s ఎలా అయితే పెడతారో వాళ్ళకి, అలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుండిపోతుంది. ఓకే, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ మనం 1966. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, దేనికి సంబంధించి? బీడీ అంటే సిగరెటే కదా, సిగరెట్, స్మోకింగు, సిగారు, ఇవన్నీ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటే ఎస్ సిగారు, స్మోకింగు, సిగారు స్మోకు, ఎస్ సౌండే, 6 ఉంటుంది. సిగారు సౌండ్, సిగార్ స్మోక్స్, ఇలానే ఇంటర్లింక్ చేసుకుంటేనే మీకు గుర్తుంటుంది. లేదంటే ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, అన్నీ అలా గుర్తుపెట్టుకుంటారు. ఒక్కో ఇయర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మెటర్నిటీ యాక్ట్ ప్రకారం ఎన్ని వారాలు సెలవు తీసుకోవచ్చు? మేము 26 వారాలు. ఎలా గుర్తుపెట్టుకుంటారు 26? ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 25 వస్తుంది, 24 వస్తుంది మైండ్లో. ఎగ్జామినేషన్లో సింపుల్గా మర్చిపోతారు. ఈ అన్ని నెంబర్స్ చాలా సరదాగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో వస్తాయి. లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్లోనే ఇచ్చేస్తాడు ఎక్కడో చోట. ఓకే, నెక్స్ట్
ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926లో మనకి ఎన్ఫోర్స్లో అవడం జరిగింది. ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ ట్రేడ్ యూనియన్స్ నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను మీకు. ఈ ట్రేడ్ యూనియన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి సార్ అని చెప్పి అడిగితే, ఏవైతే వాళ్ళ బాధలు ఎంప్లాయీస్ యొక్క బాధల్ని చెప్పుకోవడానికే. ఓకే, ఎంప్లాయీస్ యొక్క బాధల్ని చెప్పడానికే. సో ఈ బాధలో ఒక బాధ ఏందయ్యా, వాళ్ళ బాధలో ఈ ట్రేడ్ యూనియన్స్లో ఒక బాధ ఏందయ్యా ఈ యూనియన్ బాధ అంటే, ఆదివారాలు పాపం సెలవులు ఇవ్వట్లేదు. ఓకేనా, ఆదివారాలు సెలవు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ ఘోష ఏందయ్యా అంటే, బాబు మేము 26 రోజులే పని చేస్తాము, 30 రోజులు లేదా 31 రోజులు మేము పని చేయలేము, మాకు ఈ 4 వారాలు ఆదివారాలు 5 రోజులు 4 రోజులు ఏవైతే ఉన్నాయో అవి మాకు సెలవులు ఇవ్వండి, మేము పనికి రాము, ఆదివారం పూట మమ్మల్ని పిలవకండి, 26 రోజులే మేము పని చేస్తాము. ట్రేడ్ యూనియన్స్ ఏడుస్తూ గోల చేస్తూ చెబుతూ ఉన్నాయి, 26 రోజులే మేము పనికి వస్తాము అని. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ట్రేడ్ యూనియన్స్ ఏం చేస్తున్నాయి, ఏడుస్తున్నాయి. 7 మెంబర్స్ కావాలి ట్రేడ్ యూనియన్ రికగ్నైజ్ అవ్వాలంటే 7 మెంబర్స్ మ్యాండేటరీగా ఉండాల్సిందే, అప్పుడే ఆ ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇలా వేరే వాటిలేంటి ఇయర్స్ సంబంధించి మాట్లాడుకోవాలి కదా మనం. ఇయర్స్ వరకే 1926 ట్రేడ్ యూనియన్ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, 26 రోజులే మేము పనిచేస్తాము అని. రైట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కోడింగ్ కావాలి అని చెప్పి అడగండి దీన్ని. మిమ్మల్ని నిధుల నుంచి అడిగినా 1952 మీరు చెప్పేసేయాలి. ఎందుకంటే ఎగ్జామే రాయబోతున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించి. మీకు వాళ్ళకి సంబంధించి ఇయర్ గుర్తు లేకపోతే ఎలా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు హోంవర్క్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అండ్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. ఈ రెండు దీనికి కోడింగ్ మీరు తయారు చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరిదైతే కోడింగ్ బాగుందో వాళ్ళకి సంబంధించి నేను మీకు హార్ట్స్ ఇస్తాను. అండ్ ఎవరిదైతే కోడింగ్ బాగాలేదో ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇలానే నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని అదంటూ చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు కదా, చేపలు పట్టి ఇవ్వటం కాదు, నేను మీకు చేపల్ని పట్టించడం నేర్పిస్తానని. ఇలా కోడింగ్ను మిమ్మల్ని నేర్పించడానికి నేను మీకు తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలి, ఏ టాపిక్ ఏజెస్ మీద కావాలా, వేజ్ లిమిట్సా, మన కంపారిజన్ టేబుల్లో నెక్స్ట్ సెక్షన్ ఏది పెట్టుకుందాము అనేది నేను మీకు కావాలి అనుకుని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బెనిఫిట్స్ కావాలా, ఇయర్స్ కావాలా, నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు చేసిస్తాను. అండ్ వీడియోకి సంబంధించి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటే, లైక్స్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అంటే నాకు అర్థమవుతుంది ఇలా కోడింగ్తో మీకు బాగా నచ్చుతుంది అని. ఓకేనా, నెక్స్ట్ వీడియోకి సంబంధించి మీకు ఏది కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మంచి కోర్స్ యాప్లో అవైలబుల్గా ఉంది, టైం వేస్ట్ చేసుకోకండి. 30-40 రోజులు ఉంటే చాలు, మీరు సిలబస్ మొత్తం కవర్ చేయవచ్చు. ఎందుకంటే మీకు నార్మల్గా సిలబస్ కవర్ చేయాలి అంటే ఒక 70 రోజులు లేదంటే 100 రోజులు కావాలి, కరెక్టే. కాకపోతే మంది కోడింగ్తో కదా, ఒక్కసారి మీరు నేర్చుకున్నారంటే రివిజన్స్ అవసరం లేదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ డిస్ప్యూట్స్ ఎప్పుడు తగ్గిపోయినాయి అంటే 1947లో మా డిస్ప్యూట్స్ బ్రిటిష్ వాళ్ళతో తగ్గిపోయినాయి. అవునా, ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటారు కదా, రివిజన్ చాలా తక్కువ కావాలి. ఈ ఇయర్స్ అన్నీ ఇప్పుడు పేజ్ 1లో ఏదైతే నేను మీకు ఇయర్స్ చెప్పానో ఆ ఇయర్స్ అన్నీ మీరు మామూలుగా గుర్తుపెట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఇమేజ్ చూస్తుంటే మీరు జస్ట్ ఇమేజ్ స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ మైండ్లో స్ట్రైక్ అయిపోతూ ఉంటుంది, ఏమున్నాయి ఏంటి, ఏ ఇయర్ అని. సో ఇయర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మంచి కోడింగ్తో నేను మీకు యాప్లో ఆల్రెడీ అవైలబుల్ చేసి పెట్టాను, చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.